ఈ రోజున నేను ఫోన్ ఎత్తేటప్పటికి ఒక మెసేజ్, అంటే వాయిస్ మెసేజ్ వచ్చింది. ఈ మధ్య ఎలక్షన్ ప్రచారం కూడా ఇలాగే చేస్తున్నారు, వాయిస్ మెసేజ్ల ద్వారా. దాంట్లో ఏంటంటే మన మాదిగలకి ఎంత అన్యాయం జరిగిపోతుందో చూసావా బ్రదర్, మన మాదిగలకి ఎంతో అన్యాయం జరిగిపోతుందట. ఎవరు అనేది తెలుగుదేశం ప్రచార కమిటీ. ఇంత చేస్తున్నప్పుడు మనం అందరం ఐక్యతగా ఉండి మన చంద్రబాబునే గెలిపిద్దాం అని పెద్ద స్లోగన్. ఎందుకు సార్ మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి కులాల్ని, మతాల్ని, మనుషుల్ని ఒకరి మీద ఒకరికి అలా ఏహాభావం కలిగి చేసి మీరు పబ్బం గడుపుకుంటా అంటే ఎలాగా? ఇది అన్యాయం కాదా? తప్పు కాదా? మరి ఇలాంటి పనులు మీరు చేసి మీకు సానుభూతి కావాలి, మాకు రావాలి, ఓట్లు రావాలి అని అంటే దేవుడు కూడా క్షమించరండి. కులాల మతాల మధ్య ఇలా చిచ్చు పెట్టేస్తే మోడీ గారు మతాల మధ్య పెడతారు, మీరు కులాల మధ్య పెట్టండి.